ఈరోజు అందరినీ ఇక్కడ సమావేశపరచడానికి గల ముఖ్య కారణం కళా ఉజ్వల అనే ఆర్ట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో కళా ఉజ్వల అనే ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని రూరల్ తెలంగాణ ఏరియాస్లో స్ప్రెడ్ చేయాలని నిర్ణయించుకున్నాను. మీ అందరికీ తెలుసు, నేను యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అని. నేను యూనివర్సిటీలో మాస్టర్స్ అయిపోగానే నృత్యకని అనే కళా సంస్థను స్టార్ట్ చేశాను. తర్వాత గోల్డ్ మెడల్ తీసుకున్నాక దీన్ని నిలబెట్టడానికి ఏదైనా ఖచ్చితమైన ఒక గట్టి మార్గాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. తర్వాత ఆలోచించి సాధన చేసి శోధించి ఈ ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇది లైఫ్ టైం ప్రాజెక్ట్, అంటే జీవితాంతం దీన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. సో ఇందులో నా ఎజెండా ప్రకారం చెప్పాలి అంటే అవేర్నెస్ ఇన్ రూరల్ తెలంగాణ ఫస్ట్ స్టార్ట్స్ విత్ లైవ్ పర్ఫార్మెన్సెస్ అండ్ షోకేస్ ప్రోగ్రామ్స్. అంటే స్కూల్స్లో కానీ కల్చర్స్లో కానీ క్లబ్స్లో కానీ ఫస్ట్ ఆర్ట్ని ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర ఫోక్ కల్చర్ చాలా ఎక్కువ, ముఖ్యంగా తెలంగాణ కళల కానాచి అయినా కూడా మన ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూచిపూడి కానీ పేరణి కానీ శాస్త్రీయ కళలకి సంబంధించిన అభివృద్ధి అనుకున్న విధంగా జరుగుతుందనే మాట ఎంతైనా అందులో లోటు మనకు కనిపిస్తూనే ఉంది. అండ్ ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణలో లైక్ కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఉన్న ప్రాంతంలో మన ఆర్ట్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ. అండ్ దానికి తోడు ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల శాస్త్రీయ కళల్ని తప్పుదారిలో తీసుకెళ్ళడం, లైక్ సినిమా పాటలకు కానీ మామూలు రికార్డింగ్ పాటలకు కానీ దాన్ని అదే రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు, కానీ అసలైన పద్ధతిలో మాత్రం అది ముందుకు వెళ్ళట్లేదు. సో ముందుగా తెలియని ప్రజలకు ఆర్ట్ అనేది కెరీర్ ఉంటుంది, ఆర్ట్లో కోర్సెస్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కదాన్ని మనం సక్రమమైన మార్గంలో నడిపించాలి అంటే దానికి సంబంధించిన విద్యని విద్యా అవకాశాలు ఉన్నాయి, అందులో ఉపాధి అవకాశాలు ఉన్నాయన్న అవేర్నెస్ మనకు ప్రజల్లో కల్పించాలి. దీనికోసం నేను ముందుగా మీకు ముందే చెప్పినట్టుగా సంస్థల్లో స్కూల్స్లలో ఒక ఆర్ట్ డెమాన్స్ట్రేషన్స్ లైక్ కూచిపూడి అంటే ఇది, మృదంగం అంటే ఇది, వయలిన్ అంటే ఇది, ఫ్లూట్ అంటే ఇది, ఇలా ఉంటుంది అని వాళ్ళకి ఫస్ట్ షోకేస్ చేయాలి. షోకేస్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని తర్వాత వాళ్ళలో అభిరుచి పెంచిన తర్వాత ఇందులో ఇలాంటి కోర్సెస్ ఉంటాయి, ఇలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇందులో డిప్లొమా ఉంటుంది, సర్టిఫికేట్ ఉంటుంది, మాస్టర్స్ ఉంటుంది, పీజీ ఉంటుంది, పిహెచ్డి ఉంటుంది, దాని ద్వారా మీకు ఉద్యోగాలు వస్తాయి అన్న అవేర్నెస్ వాళ్ళకి కల్పించాలి. అండ్ కేవలం అవేర్నెస్ కల్పించడమే కాకుండా దీన్ని బలపరచడానికి గవర్నమెంట్ స్కూల్స్లో నేను ఒక 3 months పాటు వాళ్ళకి ఫ్రీగా ఆర్ట్ ట్రైనింగ్ ఇచ్చి, లైక్ నేను వాళ్ళు మూడు నెలల్లో వాళ్ళు విద్యావంతులు అయిపోయి శోభానాయుడు అలా ఎవరు అవరు, కానీ వాళ్ళకు ఒక కళా పరిచయం మాత్రం చేయగలను. వాళ్ళని కళా పరిచయం చేసి వాళ్ళలో ఇలా కళను అభివృద్ధి చేసుకోవాలి అన్న ఉత్సాహాన్ని పెంచి చివరిగా వాళ్ళ ద్వారా ఒక 100 మంది తయారయ్యారనుకోండి గవర్నమెంట్ స్కూల్స్లో, 100 మందితో ఒక బృందనాట్యం చేయించి ఆ 100 మందిని ఒక బృందనాట్య ప్రదర్శన, అంటే వాళ్ళు ఎప్పుడు చేయగలరో నాకు తెలియదు, కానీ వాళ్ళ ద్వారా ఒక బృందనాట్యాన్ని ఇప్పించి వాళ్ళు ఆ రోజు చక్కగా వాళ్ళకి నచ్చినట్టుగా లైవ్ పర్ఫార్మెన్స్ చేసి వాళ్ళ ఒక కళ వాళ్ళు ఎప్పుడు చేస్తారో లేదో తెలియదు, వాళ్ళకు కుదురుతుందో లేదో తెలియదు, బట్ నా వంతు వాళ్ళలో ఒక చిరునవ్వు మాత్రం నేను తీసుకురాగలను ఈ ఒక్కరోజు. సో కళను పరిచయం చేయడం, కళలో కోర్సులు ఉంటాయని చెప్పడం, కళను కెరియర్గా తీసుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయని తెలియజెప్పడం, చివరిగా బృందనాట్యం ద్వారా దీన్ని ఈ ఆర్ట్ కళా ఉజ్వలని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం నేను చేయబోతున్నాను. ఇది కేవలం ఇక్కడే కాదు, ఇట్స్ కంప్లీట్లీ రూరల్ తెలంగాణ ఏరియాస్. ఈ పోస్టర్ లాంచ్ అయిన తర్వాత న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్లో టైఅప్ అయి ఉంది ఈ ప్రోగ్రామ్. నృత్యకని ఆర్ట్ అకాడమీ అసోసియేషన్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఎజెండా ఆయనకు చెప్పాను. మా డైరెక్టర్ మావిడి హరికృష్ణ గారు ఆయన అప్రూవ్ చేశారు, ఎక్నాలెడ్జ్మెంట్ లెటర్ ఇచ్చారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సంస్థ అయినా ఎలాంటి, అంటే ఇప్పుడు డిఓస్ కానీ కలెక్టరేట్స్ కానీ వేరే మన డిస్ట్రిక్టే కాకుండా వేరే ఏ డిస్ట్రిక్ట్లో అయినా అందరూ కళా ఉజ్వలని ప్రోత్సహించాలని వారు చెప్పారు. సో చాలా ధన్యవాదాలను దానికి.
అండ్ దానికి తోడు మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారని ఎంతో హామీ ఇచ్చింది. సో ఇదంతా ముందుగా మన ప్రాంత కళాకారులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. సో దీనికోసం వచ్చిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. కళా ఉజ్వల